30 పైసలు ఈ మూడేళ్లలో 2.5 ఏళ్లలో. అట్లాగే బీసీలకు చెప్పిండు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకే ఇస్తా అని చెప్పిండు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే 72% వాటా, రూపాయి ఖర్చు పెడితే 72 పైసలు మీకే ఇస్తా అని చెప్పిండు. ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్ చూపెడతావా నాకు రాష్ట్రంలో నువ్వు ఇచ్చింది ఈ కోటా కింద? ఏమనంటే రిజర్వేషన్ ఏమో కేంద్ర ప్రభుత్వం ఆపింది అంటావు, ఇదైతే నీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు ఇస్తలేవు మరి? బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు నింపుతా, బీసీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు. అది నీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు చేస్తలేవు? ఏది అడిగినా ఒకటే సొల్లు పురాణం. అప్పుల పాలైపోయింది రాష్ట్రం, దివాలా తీసింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ చెప్పేది విందామా, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి చెప్పేది విందామా? ఆలోచన చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తెలంగాణ వచ్చిన నాడు అప్పెంత, కేసీఆర్ దిగిపోయిన నాడు అప్పెంత అంటే, తెలంగాణ వచ్చిన నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నప్పుడు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయిన నాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నప్పుడు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది 2,80,000 కోట్ల అప్పు. మరి కేసీఆర్ ఏమేం చేసిండు? మెడికల్ కాలేజీలు కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, పాలమూరు 90% పూర్తి చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, పోలీస్ కమిషనరేట్లు కట్టిండు, మీ చెరువులు బాగు చేసిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం పెట్టిండు, 73,000 కోట్లు రైతు బంధు చేసిండు, 30,000 కోట్ల రుణమాఫీ చేసిండు. గిన్ని కేసీఆర్ చేసిండు కదా. 200 పెన్షన్ 2,000 చేసిండు, గిన్ని చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఇంకా ఎన్ని చదవాలి నేను? గన్ని చేసిండు కేసీఆర్. నువ్వేం చేసినావు మరి చెప్పు? నువ్వు కూడా ఏం చేసినావు మరి? 3,70,000 కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పటికీ. మనం మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే, ఈ మహానుభావుడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండు. మరి ఎవరికి పోయినాయి పైసలు అవన్నీ? రైతు బంధు పడతలేదు, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం ఫెంటాస్టిక్, మంచిగా మూటలు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, నేను మారిన మనిషిని. మారిపోయిందట, కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు, మారిపోయింది మనిషి, ఎగ్దం మారిపోయింది. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూల్లో, నీ పాలమూరులో ఇలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయిన గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇవ్వలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట, ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందట. ఏమనాలి ఆయనని? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము. కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యం అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్. ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలి ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం దొక్కినామో, ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ కబంధహస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా అందరం కూడా నడుము బిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ చేరికలు రావడం, చేరడం, 4 కండువాలు కప్పడం, ఈ రొటీన్ కార్యక్రమం మాదిరిగా కాకుండా దయచేసి కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఉన్న కమిటీలు అన్నీ రద్దయినాయి.
ఇప్పుడు ఏ మండల కమిటీ లేదు, ఏ గ్రామ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు ఇప్పుడు ఒక రాష్ట్ర కమిటీ తప్ప. కాబట్టి కొత్త కమిటీల నిర్మాణంలో సమిష్టిగా పనిచేయండి. నేను జయపాల్ యాదవ్ గారిని కోరుతా ఉన్నా, మా వెంకటేష్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, విజితారెడ్డి గారిని, పేరు పేరున అందరిని, మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అందరినీ కోరుతా ఉన్నా, కొత్తగా చేరిన మిత్రులను కూడా కోరుతా ఉన్నా. పార్టీ బలమైతేనే, కింది స్థాయి నుంచి బలోపేతం అయితేనే